మల్లన్న గుడి ముందటనైతే ఊడిసి ఇలా ముగ్గులేసాను. లోపలికి వెళ్ళి లోపల కూడా అంతా ఊడ్చి ఇదంతా కడిగి పూజ అయితే చేయాలి. చిన్న రూమ్ ఉంటుంది. అయితే దేవుడి దేవుణ్ణి కదిలిస్తే మనం వాళ్ళు దేవుడు వచ్చిన వాళ్ళు కదిలిస్తారు. ఉండి మనం అన్నీ చేసుకోవడం అంతే. ఇవైతే ఇక్కడనే ఇప్పుడు ఈ గుడి కట్టిన అడిగే దేవుని విగ్రహాలు అయితే దొరికినాయంట. దొరికితే ఇక్కడ చిన్న గుడి కట్టి పెట్టిండు. ఊరు పేరు చెప్పు. ఎవరు? ఇది మంచిర్యాల కాకినాడపల్లి భరత్నగర్ టు మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ మున్సిపాలిటీ. ఇదైతే ఇక్కడ మొత్తం పొలాలు ఉంటాయి అన్నట్టు. ఈ పొలాలలో దున్నుతంటే మల్లన్న దేవుడు అయితే విగ్రహాలు బయట పడ్డాయి. విగ్రహాలు అయితే దొరికినాయి. అప్పుడు ఇలాంటి సెల్లు లేవు కాబట్టి అవే వీడియోలు తీయక దేవుని చూపెట్టలేకపోయాడు. ఆ విగ్రహాలు దొరికితే ఆ విగ్రహాలు చిన్న రూమ్ లాగా కట్టేసి ఇక్కడనే దొరికిన కానీ రూమ్ లాగా కట్టేసి దొరికిన దగ్గరనే గుడి స్థాపించి దేవునికి అయితే సేవ చేసుకుంటాను. అంతవరకు వేరే వాళ్ళు చేసేటోళ్ళు. ఒక 2 years నుంచి అయితే మాకు అదృష్టం దొరికింది. 2 సంవత్సరాల నుంచి మేము సేవ చేసుకుంటాను. అదృష్టం అయితే మాకు దొరికింది. దేవునికి సేవ చేసే అదృష్టం. ఇట్లా మనకి దోషిందని తెచ్చిపెట్టడం పెట్టి దీపం పెట్టి దీపారాధన చేసుకుని దేవుని బొట్టు పెట్టు. నువ్వు పెట్టుకొని నాకు పెట్టు. నేనైతే ఎక్కువ చేయను. మా వారే చెప్తారు. నల్లనే తెచ్చుతానైతే నువ్వు ఆరతి ఇస్తే నేను తీస్తాను.
ఒక 2 సంవత్సరాల నుంచి అయితే దేవునికి దర్శన సేవ చేసుకునే అదృష్టం అయితే దొరికింది. కొమరవెల్లి మల్లన్నకు సేవ చేసే అదృష్టం అయితే దొరికింది. అక్కడ దాకా పోకున్నా కానీ ఈయనైతే సేవ చేసుకుంటున్నాం రోజు. ఇట్లా ఇవి కొరడా అంటారు దీన్ని, కొరడా. ఇట్లా ఇవన్నీ పెడతారు. ఇవి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి ముందట ఇవి ఇప్పుడు సంక్రాంతి నెల కదా, ఇది ఇప్పుడు సట్టివారాలు అంటారు. ఈ నెల దాకా ఇవన్నీ చేస్తూనే ఉంటారు. గంగా స్నానం పోయి వచ్చి ఇవన్నీ ఇప్పుడు ఈ దేవునికి చేస్తారు. ఈ నెల మొత్తం ఇప్పుడు ఈ దేవునికి చేసేది బోనాలు. ఇక్కడ కూడా వచ్చి ఈ దేవుని దగ్గర కూడా పోతూనే ఉంటారు. బోనాలు పట్నాలు ఎత్తారు ఇక్కడ కూడా దేవుని దగ్గరికి వచ్చి. తండ్రి, మీకు మేము సేవ చేసుకుంటూనే ఉంటాం. మమ్మల్ని మీరు కాపాడాలి. మీకు మేము సేవ చేస్తాం తండ్రి. ఆ అదృష్టం మనకు కలిగించింది. ఇక్కడ ఏం దేవుడు? ఇక్కడ ఏం దేవుడు? ఎల్లవ తల్లి. ఎల్లవ తల్లి తమ్ముడు ఉన్న కాడ ఎల్లవ తల్లి ఖచ్చితంగా. మల్లన్న పక్కకు ఖచ్చితంగా పక్కకు అక్కడ తమ్ముడు ఉంటే ఇక్కడ అక్క ఎల్లవ తల్లి. ఇక్కడ కూడా దీపం. ఇప్పుడే గుడిని డెవలప్ చేసుకుంటున్నాము. రాను రోజులలో ఇంకా మంచిగా చేస్తాం దేవుడిని, గుడిని. మేము వచ్చి అంటే ఇప్పుడిప్పుడే ఇక్కడ ఇల్లు అవుతున్నాయి. అయితే కానీ డెవలపింగ్ పెరుగుతుంది. ఇక ఈ సీసీ రోడ్ వేయించిన ఇదంతా ఒకటి చేస్తూ ఉన్నాం పనులు. ఇట్లా మళ్ళీ ఎల్లవ తల్లి కూడా చేయాలి. ఎల్లవ తల్లికి కూడా దీపం పెట్టి పసుపు కుంకుమ వేయాలి ఖచ్చితంగా. మళ్ళీ ఉన్న కూడా ఎల్లవ తల్లి అయితే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ.